ఎప్పుడు ఒకే రకమైన దోసలు కాకుండా ఒకసారి అయితే ఇలా దోస పిండితో అయితే పునుగులు అయితే ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు దోస పిండి తీసుకోండి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు అయితే మైదా పిండి తీసుకోండి. నాకు దోస పిండి కొంచెం పలచగా ఉంది కాబట్టి నాకు ఒక 2 కప్పుల వరకు అయితే మైదా పిండి పట్టిందండి. మీరు ఒకవేళ ఇమ్మీడియట్లీ చేసుకోవాలనుకుంటే మాత్రం పుల్లటి పెరిగేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకొని అయితే చేసేసుకోండి. నేను నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి అందుకే నేను ఇందులో పుల్లటి పెరుగు అయితే యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇందులో మైదా పిండి వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇది బాగా బీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా యాడ్ చేసి కొద్దిసేపు అయితే బీట్ చేయండి. ఒక 2-3 మినిట్స్ వరకు అయితే. జీలకర్ర నైట్ వేయడం వల్ల ఏంటంటే బాగా పిండికి పట్టి ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి. అందుకని చెప్పేసి నేను నైటే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది నైట్ మొత్తం నానిన తర్వాత మార్నింగ్కి చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయిపోయిందని చెప్పేసి పిండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక్కసారే కలుపుకోండి. ఇది బీట్ చేయొద్దండి మార్నింగ్. అలా బీట్ చేస్తే ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా పీల్చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మంచి పునుగులు వేయడం వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఇలా రాగానే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం మంటలో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. ఇవి ఇందులో వేయంగానే పైకి తేలుతుంటాయండి బజ్జీలు మాత్రం చాలా బాగా వస్తాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఆ రెసిపీ ఖచ్చితంగా మీకోసం నేనైతే చేసి చూపిస్తానండి. అండ్ ఒకసారి అయితే పునుగులు అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.